ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 100 రూపాయల రూము ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తానండి. ఈ 100 రూపాయల రూమ్ ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి. టీడీకి సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ప్రతి నెల ఏ విధంగా విడుదలవుతుందో అదేవిధంగా శ్రీవారి యొక్క అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి విడుదలవడం జరుగుతుందండి. ఈ అప్డేట్ మనకి టీటీడీ దేవస్థానం వారు 3 నెలలు ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. నేనైతే శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. దాన్ని బేస్ చేసుకుని అకామిడేషన్ కూడా నేను బుక్ చేసుకోవడం జరిగిందండి. నేను ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రింట్అవుట్ని తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేయించారండి. మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంటే పర్వాలేదు, ప్రింట్అవుట్ లేకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. మీ మొబైల్లో పీడిఎఫ్ ఉన్నా సరే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. ఇలా స్కాన్ చేసిన తర్వాత 10 నుండి 10 నిమిషాల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి చెక్ చేసి మీకైతే రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకైతే ప్రజెంట్ రామ్ బగీచా బ్లాక్ 1 దగ్గర అయితే రూమ్ అయితే రావడం జరిగిందండి. మనకి ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళ మాత్రం అకామిడేషన్ కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ నేను అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకైతే 100 రూపాయల రూమ్ అయితే రావడం జరిగింది. అంటే 100 రూపాయల రూమ్ని అయితే నేను బుక్ చేసుకున్నాను. దానికోసం ఎక్స్ట్రాగా 600 రూపాయలు నేను డిపాజిట్ చేయవలసి వచ్చింది. రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతుందో 500 రూపాయలు మన అకౌంట్కి రిఫండ్ అయితే అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. రామ్ బగీచా 1 బ్లాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన మొబైల్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ అదేవిధంగా మన ఆధార్ కార్డుని చెక్ చేసి మనకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ మీద మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి అక్కడి నుంచి రామ్ బగీచా బ్లాక్ 2 దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకి అంటే రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది రామ్ బగీచా 2 దగ్గర. అక్కడ మళ్ళీ ఒకసారి మనకి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని మనకి ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతుందో దాన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసి మన ఆధార్ కార్డ్ని చెక్ చేసి మనకైతే ఒక ఫోటో తీసుకుని మనకి రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. నాకైతే రామ్ బగీచా 2 దగ్గర 73 రూమ్ అయితే రావడం జరిగిందండి. మనకైతే రామ్ బగీచా 1 రామ్ బగీచా 2 కూడా పక్కపక్కన ఉంటాయి. మనకి సెకండ్ ఫ్లోర్ కాబట్టి మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉంది. నేనైతే లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రూమ్ కూడా ఏ విధంగా ఉంటుంది అన్నది చూపిస్తానండి. నాకైతే ప్రజెంట్ రామ్ బగీచా బ్లాక్ 1 దగ్గర అయితే రూమ్ అయితే రావడం జరిగిందండి. అంటే నేను ఉన్నటువంటి రూము ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. నాకు చూసుకున్నట్లయితే నాకు రూమ్ వచ్చేసి నాకు 73వ నెంబర్ రూమ్ వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది అయితే 100 రూపాయల రూమ్ అండి. ఇది ఈ 100 రూపాయల రూమ్ కూడా ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తాను రండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా ఓపెన్గా ఉంటుందండి. మనకి రైట్ సైడ్ ఇక్కడ మనకి బాత్రూమ్ కానీ అదేవిధంగా రెస్ట్ రూమ్ 2 కూడా ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను. ముందుగా మనకి స్టార్టింగ్ ఇక్కడ మనకి ఏంటంటే బ్రష్ చేయడానికి కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి వాటర్ కూడా ఇక్కడ 24 అవర్స్ కూడా వాటర్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కాబట్టి అంటే మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ టైప్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా వెస్ట్రన్ టైపు. మనకైతే చాలా నీట్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా. అదేవిధంగా మనకి దాని ముందు అంటే సింక్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ మనకి బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా కొంచెం పెద్దగా ఉందండి. ఇక్కడ మనం బట్టలు తగిలించుకోవడానికి కాబట్టి యాంగ్లర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండపైన సాధారణంగా ఏంటంటే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కింద గ్లేజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంచుమించుగా 24 అవర్స్ కూడా మనకి ఆన్ అవుతుందండి. మీరు రూమ్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ మనకి ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని కాటేజెస్లో వర్క్ అవుతుంది, కొన్ని కాటేజెస్లో వర్క్ కాదు. ప్రజెంట్ రామ్ బగీచా బ్లాక్ 1 దగ్గర అయితే మనకి హీటర్ అయితే పనిచేస్తుందండి. ఇక్కడ మనకి ఇది హాట్ వాటర్ వచ్చేదండి. మీరు చూడొచ్చు పొక్కు కూడా వస్తుంది. ఇది నార్మల్ వాటర్ మొత్తం 2 కూడా మీరు చూడొచ్చు. అలాగే మనకి ఒక బకెట్ కానీ మగ్గు కానీ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది.
దాని తర్వాత మనకి ఇక్కడ రూమ్ చూసుకున్నట్లయితే అంతా కూడా టైల్స్ తోటి మనకి ఇంచుమించుగా ఒక 6 ఫీట్ వరకు కూడా టైల్స్ తోటి చాలా నీట్గా రూమ్ అయితే ఉందండి. ఇక్కడ మీకు మొత్తం అంతా కూడా టైల్స్, అంటే కొన్ని ప్లేస్లో అయితే నార్మల్గా ప్లాస్టింగ్ చేసి ఉంటుంది, ఇక్కడైతే చుట్టూ కూడా మనకి టైల్స్ తోటి చాలా నీట్గా చేశారు. ఇది మనకి ఇచ్చినటువంటి రూమ్ అండి. ఇది రూమ్ అయితే అంటే బెడ్రూమ్ మనకు వచ్చింది. రూమ్ చాలా పెద్దది ఉంది. అంటే చెప్పాలంటే ఒక ఫ్యామిలీ అయితే కంఫర్ట్గా ఉండడానికి సరిపోతుంది. అంటే ఒక 6 మెంబర్స్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకైతే 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, ఐరన్ ఫ్రేమ్ తోటి తయారు చేసినటువంటి మంచాలు 2 అండి. ఇది 2 కూడా అటాచ్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు ఒకే మంచంలో కనిపిస్తుంది, కానీ ఇది 2 కూడా సెపరేట్గా ఉంటాయి. కాకపోతే ఒకసారి మీకు తెలియడం కోసం ఈ మంచం అయితే నేను చూశారు కదా ఓపెన్ అవని. ఇది ఒక మంచం, అదొక మంచం. అదేవిధంగా మనకి ఈ మంచం మీద ఒక బెడ్షీట్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక పరుపు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగిందండి. చూస్తారు కదా, ఒక బెడ్షీట్, ఒక పరుపు. దాంతోపాటు మనకి తిరుమల కొండపైన సాధారణంగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చలి నుండి తట్టుకోవడానికి మనకు ఒక కంబలు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక మంచానికి ఒక కంబలి, ఒక బెడ్షీటు, అదేవిధంగా ఒక పరుపు, అదేవిధంగా మనకి ఒక పిల్లో, ఒక తలగడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఇది ఈ మంచానికి సెపరేట్గా, ఆ మంచానికి సెపరేట్గా కూడా మనకి 2 ఇవ్వడం జరిగిందండి. ఇదే రూమ్లో మనకి ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక టేబుల్ కూడా ఇచ్చారండి. మన ఇక్కడ లగేజ్ని కానీ అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మేకప్కి సంబంధించి అవన్నీ పెట్టుకోవడం కూడా మనకు అవకాశం ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 ప్లగ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఫ్యాన్ అయితే మనకి ఇచ్చారండి. సాధారణంగా మనకి ఫ్యాన్ అవసరం ఉండదు, ఎందుకంటే తిరుమల కొండపైన చలికి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫ్యాన్ ఆఫ్ చేసుకుని ఉంటాం. అదేవిధంగా మనకి ప్రతి రూమ్లో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో అయితే ఉంటుందండి. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నది కంపల్సరీ ఉంటుంది. ఈ రూమ్లో మనకి ఒక షూప్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి నైట్ టైము పడుకున్నప్పుడు చిన్న బెడ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది 2nd ఫ్లోర్ కాబట్టి ఇక్కడ మనకి సాధారణంగా ఈ కిటికీ ఓపెన్ చేసిన వెంటనే గాలి అన్నది చాలా బీభత్సంగా రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి కొండపైన మనకి గాలి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇచ్చారు. ఇదే రూమ్లో మనకి ఒక మగ్గు కూడా ఇవ్వడం జరిగింది, అంటే వాటర్ పోసుకోవడానికి. అదేవిధంగా ఒక గ్లాస్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగిందండి. చూసారా, ఇది 100 రూపాయల రూమ్లో మనకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్. ఒక టేబుల్, ఈ టేబుల్ కూడా మనకి అంటే వుడ్తో తయారు చేసినటువంటి టేబుల్ అండి. ఇది మొత్తం రూమ్ అంతా ఒకసారి చూసినట్లయితే చాలా పెద్ద రూమ్. ఇది చాలా కంఫర్ట్గా ఒక 4 నుండి ఒక 6 వరకు కూడా మనం ఉండడానికి సరిపోతుందండి. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇదంతా కూడా 2 మంచాలు పెట్టినా కూడా చుట్టూ తిరగడానికి చాలా పెద్ద సైజులో మనకి రూమ్ అయితే ఉంది. అదేవిధంగా మనకు లగేజ్ని పెట్టుకోవడానికి కావాలి బట్టి ఒక సెల్ఫ్, ఒక అర్మర్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా, ఇది చాలా పెద్ద అర్మర్. ఇది మన లగేజ్ని అంతా కూడా ఇందులోకి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఆల్రెడీ 6 మెంబర్స్ వచ్చాం. 6 మెంబర్స్ కూడా మా లగేజ్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ షర్పులను కూడా అన్నిటిని యూజ్ చేయడం జరిగిందండి. చూసారు కదండి, ఇది మనకి 100 రూపాయల రూమ్ అండి. సాధారణంగా 100 రూపాయల రూమ్ అన్నది ఈ విధంగానే ఉంటుందండి. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే 100 రూపాయల రూము మనకి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 2 మంచాలు, అదేవిధంగా 2 చైర్లు, ఒక టేబుల్, అదేవిధంగా ఫ్యాన్ కానీ సూప్ లైట్ కానీ మన లగేజ్ పెట్టుకోవడానికి ఈ విధంగా సెల్ఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల కొండపైన ఆ ఫ్లైట్లో CRYP దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ సాధారణంగా 50 రూపాయల రూమ్ కానీ, 100 రూపాయల రూమ్ కానీ, 1000 రూపాయల రూమ్ కానీ 1500 వరకు కూడా మనకి ఆ ఫ్లైలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన మనకి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. సాధారణంగా మనకి 90% 50 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో. మీకు ఆధార్ కార్డు తోటి, మొబైల్ నెంబర్ తోటి ఆఫ్లైన్లో CRYP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు నుంచుంటే లైన్లోని మీకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇంచుమించుగా ఒక 3 అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. మనకి 50 రూపాయల రూమ్ కూడా మనకి అంటే కొన్ని ప్లేసుల్లో అంటే
ఎస్ఎన్సి కానీ, జిఎన్సి కానీ, హెచ్ఎన్సి కానీ ఇటువంటి ప్లేస్లో అయితే మనకి కాటేజెస్ కింద ఉంటాయండి. అంటే ఒక బిల్డింగ్లో మనకి 4 పోర్షన్లు అయితే ఉంటాయి. అంటే ABCD కింద ఉంటాయి. మనకి ప్రతి రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అన్నది కామన్గా ఉంటుందండి. ఒక బెడ్రూమ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో అయితే అంటే కొన్ని కాటేజెస్లో మనకి 2 బెడ్రూమ్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూము, రెండోది ఒక చిన్న బెడ్రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి 50 రూపాయల రూమ్లో కూడా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా 2 మంచాలు కానీ, 2 చైర్లు కానీ, మనకి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారో 50 రూపాయల రూమ్లో కూడా సేమ్ అదే విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నాకు వచ్చినటువంటి రామ్ బగీచా బ్లాక్ వన్లో నాకైతే 100 రూపాయల రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కాకపోతే తలనీలాలు సమర్పించడానికి మనకి ఇక్కడైతే ఇవ్వలేదు. మనం దీని పక్కనే ఉన్నటువంటి నందకం కానీ లేదా CROP దగ్గర ఉన్నటువంటి యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి మనం అయితే తలనీలాలు సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇదే ప్లేస్ అంటే 100 రూపాయల రూమ్ అన్నది మనకి సప్తగిరి రెస్ట్ హౌస్ ఉంది కదండి. మనకి సాధారణంగా స్వామివారి యొక్క అంటే నమూనా విగ్రహం కనిపిస్తుంది కదా, అందరూ సాధారణంగా ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటాం. దాని దగ్గరలోనే మనకి సప్తగిరి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, అక్కడైతే మనకి మన తలనీలాలు సమర్పించడానికి 100 రూపాయల రూమ్ దగ్గరే మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో కానీ మనకి అందుబాటులో ఉంటుంది. అక్కడైతే తలనీలాలు సమర్పించవచ్చు. అదేవిధంగా 100 రూపాయల రూమ్ కూడా అక్కడ కూడా సేమ్ ఇంచుమించుగా ఇలాగే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటే మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి ముందు రూమ్లో రెడీ అయ్యి అక్కడి నుంచి శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ అప్డేట్ అన్నది 3 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. ఇక్కడ చూశారు కదండి రూమ్, ఇక్కడ ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి మెయింటెనెన్స్ అన్నది మరి ఏ ఇతర దేవాలయాల్లో కూడా ఇంత మంచిగా మెయింటెనెన్స్ అయితే చేయరండి. ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటాయి రూమ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, లేదా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు మన యొక్క స్వామివారి యొక్క మాడ వీధులు చూసుకున్నా లేదా మిగిలినటువంటి ఏ రోడ్డు చూసుకున్నా ఏ ప్లేస్ చూసుకున్నా కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. 24/7 మనకి ఇక్కడ సిబ్బంది అయితే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత నీట్గా ఉన్నటువంటి టెంపుల్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను తిరుపతి వస్తూ ఉంటాను, శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటాను. ప్రతిసారి కూడా ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి చెత్త వేయకుండా చాలా నీట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో మీరందరూ కూడా తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.